ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి మనం ఆయనకు ఎల్లప్పుడూ కూడా స్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులతో మనము దేవుని సన్నిధికి చేరి ఆరాధిస్తూ ఉండాలి. ఆయన సన్నిధిలో ఎంతో ఆనందం ఉన్నది. ఆ ఆనందం మనము ఏ విధంగా కూడా కొనలేని, ఈ లోకంలో ఏ విధంగా కూడా పొందలేనిది అది. ఆయన సన్నిధిలో ఆశీర్వాదం ఉన్నది. ఇది నాకు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, చాలాసార్లు మనము ఒకసారి ప్రయత్నించి ఏదైనా దేవుని దగ్గర దేవుని సన్నిధిలో ప్రార్థించి ఏదైనా మనం చేసి ఉంటాము, అయితే ఫెయిల్ అయి ఉంటాం అనుకోండి. అప్పుడు అనుకుంటాము, ఏంటి ప్రభా, నేను ప్రయత్నించాను, నా వల్ల కాలేదు, కాబట్టి ఇంకా నేను మానేస్తున్నానని ఇంకా మానేసి ఇంకా దాని గురించి ఇంకా ఆలోచించము. మన జీవితంలో ఒకవేళ ఏదైనా మనం తప్పిదం చేసి దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుడు మనకు మళ్ళీ మళ్ళీ ఛాన్స్ ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మనల్ని రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆయన, నా దగ్గరకు రండి, మీరు ఎందుకు ప్రయాసపడతారు, మీ భారం నా మీద మోపండి, మీరు మళ్ళీ ప్రయత్నించండి, తప్పకుండా విజయం పొందుకుంటారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు కూడా అలాగే వాళ్ళ యొక్క పరిస్థితి బాగా అవిధేయతతో వారు దేవునికి దూరం అయిపోయారు కదా. అయితే దేవునికి దూరమైనటువంటి వాళ్ళని దేవుడు మళ్ళీ మళ్ళీ పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియాకి ఏమని చెప్పాడంటే, నువ్వు లేచి కుమ్మరి దగ్గరికి పో, కుమ్మరి ఇంటికి పో, అక్కడ నా మాట నీకు తెలియజేస్తాను అని చెప్తే, ఇర్మియా ఆ కుమ్మరి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాడు తన సారె మీద పని చేస్తూ ఉన్నాడట. కుమ్మరి జిగటమంటితో చేయించిన కుండ వాని చేతిలో నుండి విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాడంట. ఆ సంగతి చూపించిన తర్వాత దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో ఇర్మియా, వాళ్ళకు చెప్పు, ఇశ్రాయేలీలకు చెప్పు, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా మీరు నా చేతిలో ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. ఎంత గొప్ప సంగతి కదా. కుమ్మరివాడు మంటికి ఎలా చేస్తున్నాడు? అతడు వాని చేతిలో విడిపోయినప్పుడు ఆ జిగటమ్మను తీసుకొని మరలా తనకు యుక్తమైనట్టుగా మరొక దానిని చేసినట్లే దేవుడు కూడా మన జీవితంలో చేయాలని చూస్తూ ఉన్నాడు. మన జీవితం ఏమైనా పాడైపోయిందా? మన జీవితంలో మనము ఒక్కొక్కసారి తెలియకుండానే మనము ఏదో ప్రయత్నాలు చేసి దాని వలన మన జీవితంలో కొన్ని అనర్థాలు తెచ్చుకొని జీవితంలో ఒక కృంగుదలకు గురైపోతూ ఇంకెలాగా నేను పైకి వచ్చేది, ఇంకా నేను రాలేనేమో అనే ఉద్దేశంతో ఒక కృంగుదలలో ఉన్నట్లయితే దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. ఇది మనతో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చి మన కొరకు తన ప్రాణం అర్పించి, మన కొరకు శిలువ మరణం చెంది, మన కొరకు రక్తం చిందించి ఇన్ని చేశాడు కదా. ఆయన ఉద్దేశం ఏంటంటే మనల్ని బాగు చేయాలనే ఆయన ఉద్దేశం. ఎప్పుడు ఏ విధంగా మనకు అవసరమైన వెంటనే దేవుని పాద సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో మనము మన పాపంలో ఒప్పుకొని, మన తప్పిదాలు ఒప్పుకొని ఆయన పైన పూర్తిగా ఆధారపడితే ఆయన తప్పకుండా మనల్ని బాగు చేస్తాడు. పేతురు తను ఎంత స్ట్రాంగ్ గా అనిపించింది కదా అతనికి. స్ట్రాంగ్ గా చెప్పాడు, ఎవ్వరు వదిలిపెట్టినా కూడా నేనైతే నేను వదిలిపెట్టాను ప్రభువా అని చెప్పాడు. కానీ ఏం చేశాడు? కరెక్ట్ గా సిలువ మరణానికి అప్పగించబడబోతున్నటువంటి యేసయ్యను నేను ఎరుగను అని చెప్పే స్థితికి దిగజారిపోయాడు. ఒక్క క్షణమాత్రపు స్థితిలో ఒక భయానికి గురైనటువంటి వాడు. నన్ను కూడా పట్టుకుంటారేమో, యేసయ్యను హింసిస్తున్నట్టే నన్ను హింసిస్తారేమో అనే ఒక భయము అతనిలో వెంటాడటం వల్ల ఆ విధంగా అతడు క్షణికంగా అలా చేశాడు. కానీ ఎప్పుడైతే ప్రభువు నువ్వు ఇలా చేస్తావు అని ప్రభువు ముందే చెప్పాడు కదా, అయితే అతడు ఎంతో స్ట్రాంగ్ గా నేను అలా చెయ్యను అన్నాడు. కానీ ఎప్పుడైతే తనకు తెలియకుండానే తను ఆ విధంగా చేసేసినప్పుడు ప్రభు అతన్ని చూశాడు. కోడి ముమ్మారు కూసింది. అప్పుడు అతనికి వెంటనే అర్థమైపోయింది తను ఎంత తప్పిదం చేశాడు, తను ఎంత పాపం చేశాడు అని. అతడు
తన ప్రభువును తను మోసగించాడు కదా అని పక్కకు వెళ్ళి సంతాపపడి ఏడ్చినట్లుగా మనం చూస్తాము. అయితే ప్రభువుకు తెలుసు, మన బలహీనతలన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ప్రభువు ముందుగానే చెప్పాడు పేతురుతో. లూకాసు వార్తలో ప్రభు ఏం చెప్పాడంటే సీమోనుతో చెప్తున్నాడు, సాతాను మిమ్మల్ని గోధుమల వలె పట్టుకొని జల్లించడానికి కోరుకుంటూ ఉన్నాడు, కానీ పేతురు నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొన్నాను, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుము అని చెప్పాడు. అంటే దేవునికి ఎన్ని తెలుసు, మన ఫ్యూచర్ అంతా ఆయన చేతిలో ఉన్నది. మనము ఎలాంటి శోధనలు ఎదుర్కొంటామో ఆ శోధనల నుంచి మనము పక్కకి వచ్చి ఆయన సన్నిధిని ఆశ్రయిస్తే ఆయన తిరిగి మనల్ని మంచివారుగా, మామూలు వ్యక్తులుగా చేయగలడు. ఒక కుమ్మరివాడు చెడిపోయినటువంటి మంటి కుండను తిరిగి ఒక కొత్త పాత్రగా ఎలా చేస్తాడో నిన్ను కూడా అలా ఒక కొత్త పాత్రగా ఆయన చేయగలడు. అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. యోనా జీవితంలో కూడా చూసినట్లయితే యోనా తను అవిధేయత చూపించాడు, దేవునిని అశ్రద్ధ చేశాడు. దేవుడు చెప్పిన పనిని చేయకుండా, ఆయన వెళ్ళమనిన చోటుకి వెళ్లకుండా ఇంకొక దిక్కుకు వెళ్ళాడు. కంప్లీట్గా ఆపోజిట్ సైడ్ వెళ్ళిపోయాడు. అయితే దేవుడు అతనికి ఒక గొప్ప లెసన్ నేర్పించాడు. ఆ పాఠము నేర్పించినప్పుడు అతడు అగాధ జలములలో చేప కడుపులో నుండి అతడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన విన్నాడు. అతని ప్రార్థన దేవుడు ఆలకించి వెంటనే అతనిని ఆ చేప కడుపులో నుంచి కక్కివేసేలాగా చేశాడు. చేప కడుపులోకి అతడు వెళ్ళాడు, కానీ చేప యొక్క ఆ జీర్ణ రసాలు ఉత్పత్తి చేసే ఆ విధానాన్ని అంతా కూడా దేవుడు స్టాప్ చేశాడు కొద్ది కాలం, 3 రోజులు. ఎందుకంటే ఒకవేళ ఆ చేప మామూలుగా ఆ చేపలో జీర్ణ రసాలు ఉత్పత్తి అయినట్లయితే యోనా బ్రతికి ఉండడు కదా. కానీ యోనాను బ్రతికించాలని దేవుడు ఆ చేప కడుపులో సమస్తమును స్టాప్ చేశాడు. ఆ సిస్టమ్ అంతా కొద్దిసేపు 3 రోజుల పాటు స్టాప్ చేసి మళ్ళీ అతన్ని బయటికి తీరంకి ఒడ్డునకు వచ్చి ఒడ్డు దగ్గర పాడవేసి అది కక్కివేసి వెళ్ళిపోయింది. అప్పుడు అతనికి తిరిగి పశ్చాత్తాపంతో కడుపులో నుంచే చేప కడుపులోనే ప్రార్థన చేసినటువంటి యోనా తిరిగి తను దేవునికి విధేయత చూపిస్తూ దేవుడు చెప్పిన రీతిగా చేయడం జరిగింది. అతనిలో ఉన్నటువంటి ఆ ఒక విధమైన కోపము ఎవరి పట్ల, నీనెవే పట్టణ ప్రజల పట్ల అతనికి ఉన్నటువంటి కోపం ఏంటంటే వాళ్ళు పశ్చాత్తాపడితే దేవుడు వాళ్ళను కనికరిస్తాడు, వాళ్ళను శిక్షించడు. కానీ అతని ఆశ అంతా వాళ్ళంతా శిక్షించబడాలని. కానీ దేవుడు అలా చేయలేడు. దేవుడు అంటున్నాడు, ఇంత ఒక్క నిమిషంలో నేను పుట్టించినటువంటి ఆ సొర చెట్టు విషయం నువ్వు అంత దుఃఖపడుతూ అంత బాధపడుతూ ఉన్నావు కదా, మరి నేను పుట్టించిన ఈ జనాంగము, ఇన్ని లక్షల జనాంగము, ఈ జనాంగాన్ని నేను ప్రేమించనా? వాళ్ళు కూడా నా చేత సృష్టించబడిన వారే కదా. ఒక్క దినానికి నువ్వు దానిని నాటలేదు, దానికి నీళ్లు పోయలేదు. ఆ సొర చెట్టు దానంతకదే ఫలించినప్పుడు నువ్వెంతో సంతోషించావు. కానీ అది పాడైపోయినప్పుడు, అది ఎండిపోయినప్పుడు నీకు అంత దుఃఖం కలిగింది. మరి నేను సృష్టించిన నా ప్రజల పట్ల నాకుండదా, నాకు శ్రద్ధ ఉండదా అని ఆయన అంటున్నాడు. అందుకే మనం కూడా దేవుని సన్నిధికి రావాలి. మనం తప్పులు చేస్తూ ఉండవచ్చు, మనము కూడా దేవునికి విరోధంగా కొన్ని పనులు చేస్తూ ఉండవచ్చు. అయితే దేవుని సన్నిధికి మనం వెళ్ళి ఆయనను క్షమాపణ అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని తిరిగి మంచి స్థితిలోనికి తీసుకొస్తాడు. ఒక మంచి పాత్రగా మనల్ని వాడుకుంటాడు. ఒకవేళ మనము ముందుగా చేసినది మనకు అంటే దేవుని ప్రణాళికలో లేదేమో, కానీ మనము దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన కృప కొరకు అర్థించినప్పుడు దేవుడు తన కృపలో ఒక చక్కటి పాత్రగా మలుస్తాడు. మనల్ని ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళేలాగా చేస్తాడు. నువ్వు ఒక ఫీల్డ్లో ఫెయిల్ అయిండవచ్చు, కానీ ఇంకొక ఫీల్డ్లో నువ్వు ఫ్లరిష్ కావచ్చు. కాబట్టి నీవు ఏ దాంట్లో నువ్వు మంచిగా పేరు పొందుకుంటావో, ఏ ఫీల్డ్లో అయితే నువ్వు బాగా రాణించగలుగుతావో అందులోనికి నిన్ను తీసుకువెళ్ళడానికి దేవుడు ఇంకొక మార్గం చూపిస్తాడు. నీవు ఆ విధంగా మంచి స్థితిలోనికి రాగలగడానికి దేవుడు కృప చూపిస్తాడు. కనుక మనము
ప్రతిసారి కూడా తప్పులు చేసినా మనం దేవుని దగ్గరికి వెళ్దాం. దేవుడు మనకు ఇంకొక ఛాన్స్ ఇస్తాడు. మనల్ని ఇంకొక రీతిలో, సరైనటువంటి రీతిలో తన చిత్త ప్రకారముగా మనల్ని మలచడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. మనము ఆయనకు అధికారం ఇవ్వాలి. మనము ఆయనకు మనల్ని మనం అప్పగించుకోవాలి. మన జీవితాలను ఆయన చేతిలో ఉంచాలి. ఆయన చెప్తున్న ఇర్మియా గ్రంథంలో ఆయన చెప్తున్నట్లు, వారు నా చేతిలో మట్టిలాగా ఉన్నారు కదా, ఇశ్రాయేలీ వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్లగింతుననియో, విరగగొట్టుదననియో, నశింపజేయుదుననియో, ఏదో ఒక జనమును గూర్చి గాని, రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితనో ఆ జనము చెడుతనం చేయటం మానిన ఎడల నేను వారికి చేయ నిర్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును అని చెప్తూ, నేను తప్పకుండా మీకు విరోధంగా ఎవరైనా యోచన చేస్తుంటే వాటిని అన్నింటినీ కూడా కాల్చివేస్తాను. మీరందరూ మీ దుష్టక్రియలను విడిచి మీ మార్గంలను, మీ క్రియలను చక్కపరచుకోండి. అప్పుడు నేను మీకు ఒక మంచి మార్గం చూపిస్తాను. మీరు మంచి మార్గంలో వెళ్ళగలుగుతారు. నా చేతిలో ఉన్నారు మీరు. నేను మిమ్మల్ని సరిగ్గా మలుస్తాను. ఒక మంచి పాత్రగా నేను చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. నిజమే, దేవుడు ఒక చక్కటి పాత్రను తయారు చేయగలడు. ఎంతో మందికి అలాంటి కొంతమంది టాలెంట్స్ ఎలా ఉంటాయంటే, బాగా పనికిరాని వస్తువులు తీసుకుంటారు, ఏమీ విలువలేని వస్తువులు తీసుకుంటారు. అయితే వాటితో ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి షోపీస్ ని వాళ్ళు తయారు చేయగలుగుతారు. పగిలిపోయిన గాజు ముక్కలతో ఒక మంచి పాత్రను తయారు చేయగలరు. విరిగిపోయినటువంటి ఒక చిన్న చిన్న చెక్క ముక్కలు, అలాంటి వాటితో కూడా ఎంతో అద్భుతమైనటువంటి కొన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. మనము చాలా మందిని అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యపడతాం. మరి దేవునికి మనల్ని కూడా, మనుషులను అలా చేయగలిగిన శక్తి దేవునికి ఉన్నది. దేవునికి మనం ఒక్కసారి మనల్ని మనం అప్పగించుకుంటే ఆయన మనల్ని ఎంతగానో చక్కటి మార్గంలోనికి తీసుకురావడానికి ఆయన కోరుతూ ఉన్నాడు. కాబట్టి మనం వెళ్దాం, దేవుని సన్నిధికి వెళ్దాం. ఆయన మనల్ని ఏ విధంగా తయారు చేస్తాడో ఆ విధంగా తయారు చేసేలాగా ఆయనకు మనల్ని మనం అప్పగించుకున్నాం. దేవుడు ఈ కృపావర్తను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడ, నీవు గొప్ప దేవుడవు నాయనా. మరి ప్రభా, మేమైతే జిగటం వంటి వారము, నీ చేతిలో మమ్మల్ని మేము ఉంచుకుంటున్నాం ప్రభా. నీకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము. మా తండ్రి ప్రభా, మా ప్రార్థనలు ఆలకించండి తండ్రి. మాలో ఉన్నటువంటి మేము ఏదైతే నీకు విరోధంగా చేసి ఉన్నామో దాన్ని అంతటి కూడా క్షమించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, నీ సన్నిధికి మేము వస్తుండగా మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి. మమ్మల్ని మేము కంప్లీట్గా నీకు సరెండర్ చేసుకోవడానికి మా హృదయాలను ప్రేరేపించండి, సిద్ధపరచండి. దేవా, మాకు ఏది మంచిదో, మేము ఏది చేస్తే చక్కగా ఉంటామో ఆ విధమైనటువంటి కృపను మీరు చూపించి మాకు ఒక మంచి మార్గంను చూపించిన ఆయన మేము తిరిగి నీ మార్గంలో నడుచుకునేలాగా సహాయం చేయండి. ఎవరైతే నీకు అనుకూలంగా లేరో, ఎవరైతే ప్రభా నీకు ఇష్టంగా లేరు, ఎవరైతే ప్రభా నీకు విరోధంగా నడుచుకుంటున్నారో అలాంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రభా. వారి హృదయాలను, ఆ కఠినమైన హృదయాలను మేలుగా చేయండి, మెత్తనపరచండి. వారి హృదయాలలో మార్పును అనుగ్రహించండి. మారుమనసు ఇవ్వగలిగిన దేవుడు మీరే గనుక మీ సన్నిధిలో అడుగుతున్నాం తండ్రి. ప్రభా, నూతన హృదయాన్ని పెట్టగలరు, నూతన స్వభావాన్ని పెట్టగలరు. రాతి గుండెను తీసివేసి మాంస గుండెను పెట్టగలిగిన గొప్ప దేవుడు మీరే ప్రభా. వారి ఆత్మలలో నీ యొక్క, వారి హృదయాలలో నీ ఆత్మను, వారిలో నీ యొక్క ఆత్మను ఉంచండి. మా ప్రభా, నీ కట్టడలను అనుసరించే వారిలాగా చేయండి. మా తండ్రి, నీకే అప్పగించుకుంటున్నాము తండ్రి. ప్రతి పరిస్థితిని మాకు మేలుకరంగా చేయమని, మంచి మార్గంలో నడిపించమని మరీ మరీ ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా, ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి. మా పనులలో మాకు విజయం అనుగ్రహించండి. ప్రతి విషయంలో విజయం అనుగ్రహించండి. ఎవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి విజయం అనుగ్రహించండి. విద్యార్థులకు మంచి జ్ఞానం అనుగ్రహించండి. ఎవరు ఏ బిజినెస్ లో ఉంటున్నారో ఆ బిజినెస్ ని ఫ్లరిష్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పగలంతా మాకు తోడుగా ఉండి మా పనులన్నింటిలో కూడా మీరు మాకు మాకు మంచి జ్ఞానం ఇచ్చి చక్కని మార్గంలో నడిపించమని ఈ దినమంతా మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.